హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, యాంటీ ఏజింగ్ ఏంటంటే 30 దాటిందంటే వెంటనే ఒక యాంటీ ఏజింగ్ టైప్లో అయిపోవడం కానీ, సో మడతలు వచ్చేయడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అసలు ఇలా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనకు చెప్పడానికి డెర్మటాలజిస్ట్ దీప గారు ఇప్పుడు మనతో పట్టినారు. హలో. 30 దాటగానే సో ఖచ్చితంగా ఫేస్లో కానీ మనం తినే ఫుడ్ దాంతో కూడా ఏంటంటే చిన్న ఏజ్లోనే ఆ యాంటీజింగ్ అనేది కూడా వచ్చేస్తూ ఉంది. సో మెయిన్గా ఇలాంటి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఏజ్ అనేది మనం ఎవరము ఏమీ చేయలేము, అంటే మనం అందరం ఏజ్ అవ్వాల్సిందే. కానీ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అనేది అంటే మనము మంచిగా అంటే ఏజ్ ప్రకారంగా కనపడడం. అంటే ఇప్పుడు 60 ఇయర్ వాళ్ళు 20 ఇయర్ లాగా కనపడడం అసాధ్యం, అది అవ్వదు. కాకపోతే ఏంటంటే 60 ఇయర్స్ ఆమె షీ షుడ్ లుక్ బ్యూటిఫుల్ 60 ఇయర్, అది యాంటీ ఏజింగ్ అంటే. అంటే 20 ఇయర్ వాళ్ళు 60 ఇయర్ లాగా కనపడడం కాదు, మన వయస్సు తగ్గంగా హెల్తీగా స్కిన్ కనపడడం, డల్గా కనపడకపోవడం, అది అనేది యాంటీ ఏజింగ్. సో ఏజ్ అవ్వడం ఎందుకు అవుతుంది అంటే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఫేస్ మీద పడడం వల్ల, అంటే సన్లైట్ కానీ, మనకు ఉండే స్ట్రెస్ కానీ, హార్మోన్స్ కానీ, ఇవన్నీ మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఏజ్ అవుతున్న కొద్దీ, అంటే ఇయర్స్ వచ్చిన కొద్దీ స్కిన్ అది డిసెంట్ అవుతుంది. అంటే చిన్నపిల్లల్ని చూస్తే స్కిన్ అంతా ఇక్కడ ఉంటుంది, సో పెద్దగా అవుతున్న కొద్దీ అదంతా జారి ఇది కిందికి వచ్చేస్తుంది. దీన్ని జౌల్స్ అంటాం. దాంతోపాటు ముడతలు రావడం, ఇంకా ఓపెన్ పోర్స్ రావడం, ఇంకా మెలాస్మా, అది బొల్లి మచ్చలు రావడం, అదంతా ఏజింగ్లో పార్ట్ అనమాట. సో దీనికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ మెయింటైన్ చేయాలి. హెల్త్ అండ్ బాడీ వెయిట్ అండ్ జనరల్ థింగ్స్ మెయింటైన్ చేసామనుకోండి, ఏజింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. స్లోగా మనము ఏజ్ అవుతాము. సో దానివల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతినవు. ఇప్పుడు అందరూ మన క్లాస్మేట్స్ అందరూ ఒక ఏజ్ లాగా కనబడుతుంటే మనం ఇలా రీయూనియన్స్లో అట్లా చూస్తుంటాం కదా, అదేంటి నేనేంటి ఇలా కనబడుతున్నాను, అందరూ ఒకలా కనబడితే నేను ఎందుకు ఇలా కనబడుతున్నాను అనేది కాన్షియస్ చాలా మందిలో ఉంటుంది అనమాట. సో మెయింటైన్ చేసే వాళ్ళకి, మెయింటైన్ చేయని వాళ్ళకి అది తేడా. స్కిన్ ఏజ్ అనేది వాళ్ళ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇలాంటి సందర్భంలో అంటే వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ మీరు అన్నట్టు ఆ ఎన్విరాన్మెంట్ చేంజెస్ కానీ, సో ఇది కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెనెటిక్స్. సో కొన్ని జీన్స్, సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్. అంటే ఎంత అయినా కూడా పేరెంట్స్ నుంచి మనకి మంచి జీన్స్ వస్తాయి. సో దానివల్ల మనం ఎంతైనా కూడా ఏజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. రెండోది మన మెయింటెనెన్స్, హౌ వీ మెయింటైన్ అవర్ సెల్ఫ్. అంటే కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నామా, కరెక్ట్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి ఆ డైట్లో, హైడ్రేషన్ ఎలా ఉంది, వాటర్ బాగా తాగుతున్నామా, ప్లస్ ఈ డయాబెటీస్ లాంటివి, హైపోథైరాయిడిజం, హైపర్ టెన్షన్, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. మూడోది వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఎలా ఏది వాడుతున్నారు, ఫేస్కి క్లెన్జింగ్కి ఏం వాడుతున్నారు, మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి, అంటే ఆల్కలీ ఉన్న క్లెన్సర్, సోప్స్ అవి ఫేస్కి పెట్టకూడదు, ఫేస్ వాషెస్ వాడాలి, మైల్డ్గా ఉండాలి, మాయిశ్చరైజర్ పెట్టాలి, అండ్ సన్ స్క్రీన్ పెట్టాలి. ఇవి బేసిక్స్ మనం ఇంట్లో చేసే పనులు. దాంతోపాటు యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇచ్చేది యాంటీ ఏజింగ్ క్రీమ్సే. ఇంట్లో యూజ్ చేసే రెటినాయిడ్ క్రీమ్స్ కానీ, లేకపోతే సెరమైడ్ బేస్డ్ క్రీమ్స్, వైటమిన్ సి సీరమ్స్, ఇవన్నీ ఇస్తామన్నమాట ఇంట్లో వాడటానికి. లేకపోతే క్లినిక్స్కి వస్తే మనం లేజర్ టోనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ చేస్తాం. దానివల్ల ఏంటంటే స్కిన్ లిఫ్ట్ అవుతుంది, స్కిన్లో ఉన్న కొలాజిన్ బిల్డప్ అవుతుంది. కొలాజిన్ అనేది స్కిన్లో ఒక సిమెంట్ లాంటి సబ్స్టెన్స్, అది పోవడం వల్లనే స్కిన్ అనేది సాగ్ అవ్వడం, లూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీ బేస్డ్ డివైజెస్, అంటే ఈ లేజర్స్ వల్ల మనము కొలాజిన్ బిల్డ్ చేస్తాం. సో దానివల్ల స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ బాగా లూజ్ అయిపోయింది అనుకోండి, బాగా ఇక్కడ స్కిన్ అంతా లూజ్ అయిపోయింది అనుకోండి, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటాం, హైఫు. అది ఇప్పుడు చాలా ఇన్ థింగ్, చాలా మంది సెలబ్రిటీస్, మామూలు పీపుల్ కూడా చేయించుకుంటున్నారు. అది కొంచెం డీప్గా వెళ్ళి లేజర్ అనేది మన లోపల మజిల్ ఉంటుంది కదా, మజిల్ని టోన్ చేస్తుంది. సో స్కిన్ అనేది టైట్గా అవుతుంది అనమాట. అది హైఫూ చేస్తాము. లేకపోతే ఫిల్లర్స్ ఇస్తాం, ఫిల్లర్స్, బొటాక్స్ కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ స్కిన్ ఎంత సాగైంది, ఏ డైరెక్షన్లో సాగైంది, ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళకి ఎంత నెసెసిటీ ఉంది, దాన్ని బట్టే మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫిల్లర్ ఇచ్చేస్తాను, ప్రతి ఒక్కరికి బొటాక్స్ ఇచ్చేస్తాను అని చెయ్యము. వాళ్ళు ఎంత కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ వింటాం.
ఓకే. ఎందుకు వచ్చారు మీరు, దేనికోసం, మీకు ఏం ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో డల్గా అనిపిస్తుంది డాక్టర్, నన్ను అందరూ ఓల్డ్ అయిపోయామని అంటున్నారు, ఇలా చెప్తారు. అలాంటప్పుడు వీ మైట్ సజెస్ట్. ఓకే. లేకపోతే థ్రెడ్స్ కూడా చేయొచ్చు. స్కిన్ థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్ వల్ల స్కిన్ టైట్ అవుతుంది. సో థ్రెడ్స్ వేస్తాం. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళకున్న కాన్షియస్నెస్ని బట్టి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ని బట్టి అలా మనం క్లినిక్లో ట్రీట్మెంట్స్తో పాటు ఇంట్లో హోమ్ కేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ హోమ్ కేర్ చేయకుండా, సన్ స్క్రీన్ పెట్టకుండా, బేసిక్ మాయిశ్చరైజర్ పెట్టకుండా ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకొని వెళ్ళారనుకోండి, షార్ట్ లివ్డ్ ఉంటుంది రెస్పాన్స్ అనేది, మనకి కొన్ని రోజులే ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి హోల్ లైఫ్ టైం ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇంట్లో హోమ్ కేర్ అనేది నేర్పిస్తాం. ఓకే. దాంతోపాటు ఈ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. ఏ ఏజ్ నుంచి క్రీమ్స్ కానీ లేకపోతే ఈ యాంటీ ఏజింగ్కి సంబంధించిన మార్కెట్లో దొరికే క్రీమ్స్ కానీ యూజ్ చేయడం అనేది మొదలు పెట్టాలి అంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ సైన్ ఆఫ్ ఏజింగ్ మనం చూసేది పెరిఆర్బిటల్ మెలనోసిస్, అంటే ఐ చుట్టూ డార్క్ సర్కిల్ అని వస్తారు కదా, అది రియల్ డార్క్ సర్కిల్ కాదు. అంటే స్కిన్ కిందికి దిగడం వల్ల ఇక్కడ డెఫిసిట్ వస్తుంది. ఓకే. సో అందుకనే ఇది టియర్ ట్రఫ్ అంటాం అనమాట. సో దానివల్ల ఇది ఇక్కడ స్కిన్ లేకపోవడం వల్ల మనకు అలా కనబడుతుంది. సో 20sలో ఉన్న వాళ్ళు, 25లో ఉన్న వాళ్ళే ఫస్ట్ డార్క్ సర్కిల్ కోసం వస్తారు కదా, అది కూడా ఒక యాంటీ ఏజింగ్ ట్రీట్మెంటే. సో వెన్ వీ ట్రీట్ ద డార్క్ సర్కిల్, వెన్ వీ గివ్ ఇక్కడ ఏమన్నా ఈ సపోర్ట్ ఇచ్చామనుకోండి, సో ఇది ఎర్లీగా మనం చేసే ఫిల్లర్ ఏంటంటే ఈ 25 or 20 బిలో వాళ్ళకి కూడా చేస్తామన్నమాట. సో అది ఫస్ట్ థింగ్. తర్వాత మిడ్ ఫేస్ సాగ్ అవుతుంది. ఈ మధ్యలో ఏరియా ఉంది కదా, ఒక 30కి వచ్చేసరికి, 35కి వచ్చేసరికి ఇక్కడ మిడ్ ఫేస్ అంతా తగ్గిపోతుంది. సో దీనికి ఫిల్లర్ ఇస్తాం, ఆర్ లేజర్ టోనింగ్ చేస్తాం, ఆర్ థ్రెడ్డింగ్ చేస్తాం. థ్రెడ్స్ వేయడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది. తర్వాత ఇంట్లో ఎనీవేస్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్ అది ఎలాగో వాడుకుంటారు. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవడం వల్ల ఏదైనా పని ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉంటుందంటారా? అంటే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, హూ హ్యాస్ డన్ అ ప్రాపర్ డిగ్రీ అండ్ ట్రైనింగ్ ఇన్ ద యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, మీ స్కిన్ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి స్కిన్ అనాటమీ తెలియదు. స్కిన్ ఈజ్ అ వెరీ లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్ అనమాట. సో దానిలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ప్రొటెక్షనే కాకుండా ఎండోక్రైన్ ఫంక్షన్ కూడా ఉంటుంది స్కిన్కి. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ బాగా స్టడీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, యూ కాంట్ గో రాంగ్. అంటే కరెక్ట్గా పడ్డదనుకోండి, ఏ ట్రీట్మెంట్ చేయాలో ఎవరికి ఆ ట్రీట్మెంట్ చేసామనుకోండి, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఇంట్లో కూడా ఆ పర్సన్ ప్రొఫెషనల్గా, అంటే కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా వాడారనుకోండి, డాక్టర్ చెప్పినది కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ అస్సలు ఉండవు. ఓకే. అండ్ ఇంకొకటి మేజర్గా యూత్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అరే నా ఫ్రెండ్ వాడుతుంది, నేను వాడితే ఏమవుతుంది అని చెప్పేసి అది యూజ్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అండి, ఈ మధ్య కాలంలో అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు, ఇన్స్టాగ్రామ్ బాగా అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు యాంటీ ఏజింగ్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఐ హ్యాడ్ 16-year-old కమింగ్ అప్ విత్ యాంటీ ఏజింగ్ క్రీమ్, నేను వాడాలా, ఎందుకంటే వాళ్ళు ఎవరో వాడుతున్నారంట. అలా జరుగుతుంది. ఇండియాలో ఏంటంటే అన్ని ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. మనం వెళ్ళిపోయి మనీ ఉంటే చాలు, ఏదైనా తెప్పించుకొని ఏదైనా వాడేసేయచ్చు. సో కరెక్ట్గా అనాలిసిస్ ఇంపార్టెంట్. ఏది పడితే అది వాడద్దు. ఈచ్ స్కిన్ ఇస్ యూనిక్. మన స్కిన్ డిఫరెంట్గా, మన స్కిన్ వేరే వాళ్ళ స్కిన్ లాగా ఉండదు. సో మనం కరెక్ట్గా స్కిన్ అనాలిసిస్ చేయించుకొని అవసరం అంటేనే ప్రోడక్ట్స్ వాడి, బేసిక్ స్కిన్ కేర్ మాత్రం అందరూ వాడాలి. రాత్రి ఇచ్చే క్రీమ్స్ యాక్టివ్స్ అంటాం, అంటే పింపుల్ ఉన్న వాళ్ళకి ఒక క్రీము, రెటినాయిడ్స్ లాగా, అడాప్లిన్ లాగా ఇస్తాము. యాంటీ ఏజింగ్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి ఒకటి ఇస్తాము. ఏమీ లేదు, స్కిన్ జస్ట్ రఫ్గా అయిందంటే సెరమైడ్స్ ఇస్తాము. అలా డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్గా ఇస్తాము. సో ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ చేయకూడదు. మా ఫ్రెండ్ వాడింది, ఆర్ మా పక్కింటి అమ్మ వాడింది, ఆర్ మా బ్రదర్ వాడుతున్నాడు, అలా ఎప్పుడు. స్కిన్నే కాదు, హెయిర్ కానీ, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, నేను ఒక టాబ్లెట్ వేసుకున్నా, మా చెల్లికి తలనొప్పి వచ్చింది, అదే టాబ్లెట్ పనిచేయదు కదా, ఆమెకి వేరే రీజన్ వల్ల అయిండొచ్చు. సో ఇలా జాగ్రత్తగా ఉంటేనే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఓకే. సో నైస్ మ్యామ్. అంటే ఈ యాంటీ ఏజింగ్ గురించైనా కానీ, అంటే మెయిన్గా పర్సన్స్లో ఉన్న డౌట్స్ ఏదైనా ఉన్నాయా, దాని గురించి కూడా చాలా చక్కటి సజెషన్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.